కేసీఆర్, రేవంత్ నాణానికి బొమ్మ బొరుసు లాంటి వారని విమర్శించారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. అదానితో రేవంత్ ఎందుకు కాంట్రాక్టులు రద్దు చేసుకున్నారని ప్రశ్నించారు. అదానిపై చేస్తున్న ఆరోపణల్లో ఒక్క ఆధారమైనా చూపించగలరా అని నిలదీశారు. రేవంత్ ధర్నాలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. అదాని గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్కు లేదన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో రేవంత్ వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. కేసీఆర్, రేవంత్ నాణానికి బొమ్మ బొరుసు లాంటి వారని విమర్శించారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. అదానితో రేవంత్ ఎందుకు కాంట్రాక్టులు రద్దు చేసుకున్నారని ప్రశ్నించారు. అదానిపై చేస్తున్న ఆరోపణల్లో ఒక్క ఆధారమైన చూపించగలరా అని నిలదీశారు. రేవంత్ ధర్నాలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. అదాని గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్కు లేదన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో రేవంత్ వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గ సహచరులతో, పార్టీ శాసనసభ్యులతో కలిసి ఈరోజు హైదరాబాద్లో రాజ్భవన్ ముందు ధర్నా చేయడము చాలా విడ్డూరంగా ఉంది. ఆయన అధికారం చేపట్టి సంవత్సరం కావస్తున్నా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అవినీతిపైన దర్యాప్తులు కానీ, ఆయన అనేక మంది బీఆర్ఎస్ శాసనసభ్యులపైన చేసినటువంటి ఆరోపణలు దర్యాప్తు చేసి వాళ్ళందరి మీద శిక్షలు విధిస్తానని చేసినటువంటి మాటలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా పరిష్కారం చేయకుండా, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకుండా, అన్ని రకాలుగా వైఫల్యాలతో 12 సంవత్సరాల్లో రావాల్సినటువంటి ప్రజా వ్యతిరేకత 12 నెలలలోనే కూడగట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన, ప్రధాని మోడీ గారి పైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఈరోజు ధర్నాలు చేయడము ప్రజలు నవ్వుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి వ్యవహారము గురువింద గింజ సామెతలా ఉంది. అదాని విషయం మాట్లాడేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఆయన నేరుగా 100 కోట్ల రూపాయలు అదాని కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకుంటో ప్రజలకు చెప్పాలి. ఎందుకోసం అదాని దగ్గర 100 కోట్ల సహాయము అడిగాడో, ఎందుకు ఇస్తామన్నారో, ఎందుకు ఫోటోలు కలిసి దిగారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదానిపైన జేపీసీ వేయాలి. మోడీ గారు అదాని రక్షిస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. అది రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ కానీ ఏ ప్రాతిపాదికన అదానిపైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిగా కోరుతా ఉన్నాను. ఏ ఒక్కటి కూడా ఈరోజు మన దేశం యొక్క మీడియా ముందు కానీ, మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల ముందు కానీ, దేశ ప్రజల ముందు కానీ ఏ ఒక్క ఆధారాలు చూపించకుండా గత పార్లమెంట్ ఎన్నికల్లో, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతతో విశ్వాసం కోల్పోయి వరుసగా గత 10 సంవత్సరాలుగా అనేక ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఈరోజు మళ్ళీ అదాని మాట మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఏ ఒక్కటైనా భారత ప్రభుత్వం పొరపాటు చేసిందని, భారత ప్రభుత్వము అవకతవకలకు పాల్పడిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్క మాట మీద నిలబడే సత్తా లేక
ఏ ఒక్క సమస్య మీద ఆధారాలు లేక గాలి మాటలు మాట్లాడుతూ ఈరోజు ముందు నెయ్యి వెనుకకు వెయ్యి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఆదాని మోడీ గారు పోయి దేశ పరువు ప్రపంచ దేశాల ముందు తీశారట. ప్రపంచ దేశాల ముందు భారత పరువు తాకట్టు పెట్టారట. భారత పరువు తాకట్టు పెట్టేది, ప్రపంచ దేశాల ముందు భారతదేశం గురించి నవలపాలు చేసేది, భారత న్యాయ వ్యవస్థ పైన, భారత ఎన్నికల కమిషన్ పైన, భారత దర్యాప్తు సంస్థల పైన, ఇతర దేశాలకు వెళ్ళి భారత సైనికుల పైన గౌరవం తగ్గించే విధంగా, పరువు తీసే విధంగా, ప్రజాస్వామ్య వ్యవస్థను ఇతర దేశాల్లో నవలోపాలు చేసే విధంగా మాట్లాడే అలవాటు మీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీకి ఉన్నది. ఇటీవల ఇతర దేశాలకు వెళ్ళి ఏ రకంగా మాట్లాడాడు. ఈరోజు జార్జ్ సొరాజ్ అనేటువంటి సంస్థ ఆ వ్యక్తితో కుమ్ముక్కై ఈరోజు భారతదేశం యొక్క పరువును ప్రపంచ దేశాల ముందు తీసే ప్రయత్నం చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీ నవ్వులపాలైంది. జార్జ్ అనే వ్యక్తితో కుమ్ముక్కై ఆయనతో అనేక రకాల అవినీతి ఆరోపణలు చేయించేటువంటి ప్రయత్నము చేసి ఏ రకంగా నవ్వులపాలయ్యారో, ఏ రకంగా గాలి మాటలు మాట్లాడి గత్తర మాటలు చెప్పి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆగమ